హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి. నాన్ వెజ్ ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి, రోజువారీ కూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను బీరకాయ తెల్లగపిండి కూర చేస్తున్నాను, చూడండి. దీనికి కావాల్సినవి బీరకాయ, తెల్లగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతి పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నూనె. బీరకాయలు సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి 2 చెంచాలు నూనె వేసుకోండి. నూనె వేసుకున్నాక నూనె మరిగినాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొన్ని ఉల్లిపాయలు, సన్నగా కోసిన ఉల్లిపాయలు వేసుకొని దాంట్లో కొద్దిగా నేను కొంచెం మెంతులు వేపుకొని పెట్టుకుంటానండి, కొద్దిగా పొడి. ఆ పొడి కొంచెం వేసుకుంటే కొంచెం కూరల్లో టేస్టీగా, వెరైటీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఆ ఉల్లిపాయల్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని అవి వేగినాక ఈ బీరకాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టినాక బాగా నీళ్ళు అస్సలు వేయకూడదు. ఆ బీరకాయల్లో నీళ్ళే సరిపోతాయి. బాగా నీళ్ళు వచ్చేసినాక ధనియాల పొడి, కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ తెల్లగపిండి ఉంటుంది కదా, అది కావాల్సినంత, అంటే బీరకాయలకి సరిపోయినంత ఈ తెల్లగపిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచితే మంచిగా ఉడికిపోయి దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయినాక దాంట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి తీసి పెట్టుకోవాలి. ఇది అన్నంలోకి కమ్మగా ఉంటుందండి కూర, మంచిది కూడా హెల్త్కి. చేసి తిని ఆనందించండి. థ్యాంక్ యూ.